నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. నిన్న నుంచి ఎడతెరిపి లేకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న ఆ వైనం మనందరూ తెలిసిందే. పెద్ద ఎత్తున చాలా లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమవుతున్న వైనం మనకు తెలిసింది. ఒకవైపు పూర్తి స్థాయిలో అటు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా వినాయక చవితి ఘనంగా జరుపుకున్న సందర్భాలు చూస్తాం. కొంతవరకు అయితే కొన్ని ప్రాంతాలు అయితే నీటిపైమైన గ్రామాలు అటు ఈ బాధలో ఉన్న సందర్భాలు కూడా చూస్తున్నాం. అంటే కామారెడ్డి, ప్రధానంగా మనం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి ప్రాంతం తీసుకుంటే అయితే లోతట్టు ప్రాంతాలు పూర్తి స్థాయిలో వరదతో మునిగిపోయిన వైనం కనిపించింది మనకు. ఎక్కడైతే హౌసింగ్ బోర్డు కాలనీలో అయితే విపరీతంగా దాదాపు మనుషులు ఫస్ట్ ఫ్లోర్ వరకు అంటే దాదాపు 12 ఫీట్లు 16 ఫీట్ల వరకు ఆ వరద రావడం, అంటే ఒక ఇంటి ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయినట్టు కూడా నేను చాలా వరకు వీడియోస్ వచ్చాయి. సో దాంట్లో ప్రజలు వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడ ఉన్న ఆ హైరైజ్ బిల్డింగ్స్ ఎక్కడమో లేకపోతే అక్కడ ఉన్న నీళ్ళ ట్యాంకులు ఎక్కడమో అక్కడ నుంచి ఆ పోలీస్ వాళ్ళు కూడా ఎవరైతే ముంపు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కూడా పోలీసులు రక్షించడం మనం చూసాం నేను ఫొటోస్లలో. ఒకసారి కామారెడ్డిలో ఉన్న అక్కడ ప్రధాన కామారెడ్డిలో ఉన్న వాసులకు కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంది, ప్రస్తుతం ఏ విధమైన చర్యలు ప్రభుత్వం చేపడుతుంది, ఏ విధంగా అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళకి ఏ విధంగా సహకరిస్తుందనే విషయాలు ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఎందుకు ఒక్కసారిగా అంత పెద్ద ఎత్తున రావడం, ఎందుకంటే దాదాపు 30 నుంచి 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన అంశం కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. పూర్తిగా అటు హైదరాబాద్ నుంచి కామారెడ్డి వచ్చే హైవే పైన కూడా మనకు నీళ్లు నిండిపోవడం, పూర్తిగా హైవే కూడా కొట్టుకుపోవడం కలిసింది. సో హైవే కూడా కొట్టుకుపోవడం వల్ల రాకపోకలు హైదరాబాద్ నుంచి కామారెడ్డికి రాకపోకలు కూడా అయితే అంటే ఆగిపోయినా. అక్కడ అయితే రాయలసీమ ఎక్స్ప్రెస్, మనకు నిజామాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళే రాయలసీమ ఎక్స్ప్రెస్ కూడా పూర్తి స్థాయిలో ఆ రూట్ మళ్లించిన వైనం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. అయితే అక్కడ నీళ్లు వరద ఎక్కువ రావడం వల్ల రోడ్తో పాటు రైల్వే ట్రాక్స్ కూడా పూర్తి స్థాయిలో ఆ కిందున్న కంకర వెళ్ళిపోవడం వల్ల రైలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి అక్కడ రైలు కూడా ఆ దారి మళ్లించిన ఆ వైనం కూడా మనకు సెంట్రల్ రైల్వే చేసిన ఆ పరిస్థితులు కనిపిస్తుంది. అక్కడ నమస్తే అక్క, ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు. ఎట్లుంది ప్రస్తుతం కామారెడ్డి పరిస్థితి? అక్కడ మీరు లోకల్ గా ఉన్నారు కాబట్టి. కామారెడ్డిలో పెద్ద చెరువు దగ్గర వరద ఎక్కువ అవుతుందండి. పెద్ద చెరువు దగ్గర కామారెడ్డి. ఓకే, నిన్న పూర్తిగా 30 నుంచి 50 సెంటీమీటర్ వరకు పూర్తి స్థాయిలో వర్షం కూడా పడడం జరిగింది. పెద్ద ఎత్తున వరదలు కూడా రావడం జరిగింది. సో ప్రస్తుతం ఎట్లుంది అక్కడ జనాల పరిస్థితి? నిన్న మేము ఇళ్లలోకి వెళ్ళి జనాలను వేరే ఊళ్ళకు తరలించినామండి. జనాలను వేరే ఊళ్ళకు పంపించడం జరిగింది. అంటే ఎన్ని కాలనీలు అక్కడ మునిగిపోయినాయి? అంటే మన పేర్లు చెప్పగలుగుతారా కాలనీల పేర్లు? ఆ కాలనీల పేరు చెప్తా. కల్కి నగర్. ఓకే, కల్కి నగర్ లో 3 వీధులు మునిగిపోయినాయి. హౌసింగ్ బోర్డ్ 2, గురావేంద్ర కాలనీ, భాస్కరాజయ్య కాలనీ. ఓకే, ఇక్కడ మా ఏరియాలో 9th వార్డు 8th వార్డులో ఇది. అంటే పూర్తిగా లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయా? అంటే అక్కడ ఎట్లుంది ప్రస్తుతం సిచ్యువేషన్? లోతట్టు ప్రాంతమే జలమయం అయిపోయినాయండి. ప్రస్తుతం ఎట్లుంది అక్కడ పోలీస్ వ్యవస్థ కావచ్చు, వాళ్ళు ఏ విధంగా మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారు? చేస్తున్నారండి. పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తున్నారు, కానీ సరైన స్పందించలేరండి. కొద్దిగా మాకు ఎమ్మెల్యే గారు కూడా స్పందించలేరండి. బయటకు నిన్న వెళ్ళలేడు బయటకు అసలు. అందువల్ల ఏదో చూస్తుందండి ఎస్పీ గారిని తీసుకొని. మేము హౌసింగ్ బోర్డ్ లో వాటర్ ట్యాంక్ మీద 3 చిక్కుకున్నారండి. వాళ్ళని తీసా, మన ఇండియా టీం వచ్చింది, స్పెషల్ టీం హైదరాబాద్ నుండి. వాళ్ళని నైట్ 12:30కి తీసిరండి బయటకి. ఓకే, అప్పుడు కూడా ఎమ్మెల్యే గారిది ఎలాంటి స్పందన లేదండి. అక్కడ వరకు రాలేడు. టౌన్ ఎస్ఐ వచ్చిండు అక్కడికి, డిఎస్పీ వచ్చింది అంతేగాని అప్పటి వరకు మాకు ఎలాంటి ఎమ్మెల్యే గాని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళు గాని ఎలాంటి స్పందన లేదండి మాకు. సో నిన్న కొన్ని వీడియోస్ లో చూసాం, చాలా వరకు అంటే ఇంట్లో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ కావచ్చు, ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చిన మునిగిపోయిన్లు. గతంలో ఖమ్మంలో అయితే మున్నేరు వాగాల కొట్టుకపోయినట్టు కామారెడ్డి పూర్తి స్థాయిలో కొట్టుకపోతుందనే విషయాలు కూడా విజువల్స్ లో కనిపిస్తున్నాయి. సో అదే విధంగా ఉంది అక్కడ? అదే విధంగా సేమ్ ఉన్నదండి. అది అట్లనే గతంలో ఉన్నది కదా. 100 సంవత్సరాల చరిత్ర కూడా మా పెద్ద మనుషులు చెప్తున్నారు జరగలేదంట. ఈ 100 సంవత్సరాలు జరగని సంఘటన కూడా చూస్తున్నామండి ఈ రోజు నిన్నటి నుండి. ఓకే, కానీ దీని మీద మాకు
లోకల్ ఎమ్మెల్యే కానీ మాకు ఎలాంటి స్పందించలేరండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ రైట్. ఇది అక్కడ ఉన్న కామారెడ్డి వాసులతో ప్రధానంగా మాట్లాడితే కామారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో స్పందించడం లేదని చెప్పేసి కూడా కామారెడ్డికి సంబంధించిన వాసులు ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. అంటే పూర్తిగా కామారెడ్డితో పాటు పక్కన ఎల్లారెడ్డి కావచ్చు, దాని పక్కన తాండాలు ఏదైతే ఆ చిన్న చిన్న తాండాలు పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ కూడా మునిగిపోయిన పరిస్థితి ఉన్నది. ఎక్కడైతే కామారెడ్డిలో ఒక ట్యాంక్ పైన చిక్కున్న ఆ ఇద్దరు ఆ మనుషులను కూడా నైట్ అంటే అయితే మిడ్ నైట్ 12-1 గంట సమయంలో కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పూర్తి స్థాయిలో రక్షించినాయని చెప్పేసి మనకు అక్కడ ఉన్న వాసులు కూడా ప్రధానంగా మనకు చెప్పడం జరుగుతుంది. సో ఇది ప్రస్తుతం కామారెడ్డిలో ఉన్న ఆ సిచ్యువేషన్. ఎక్కడ కూడా ఆ వరద ఒక్కసారిగా తీవ్రత ఎక్కువ అయిపోవడం వల్ల ఎక్కడ వాళ్ళు అక్కడనే చిక్కుకుపోయిళ్ళు. కొంతమంది ఏదైతే పొద్దున సరే వర్షం ఏముందిలే తగ్గుతుంది వస్తుంది అనే విధంగా కూడా కొంతమంది పనిలోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఎక్కడికైతే పనికి వెళ్ళారో అక్కడనే ఆ మధ్యంతరంగా చిక్కుకుపోవడం. స్కూల్ అంటే చాలా వరకు ముందుగానే ఇక్కడ ఉన్న ఆ విద్యా సంస్థలు వర్షం ఎక్కువ తీవ్రత ఎక్కువ ఉంది, వర్షం ఎక్కువ పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ఉన్న స్కూళ్ళకు విద్యా సంస్థ సెలవులు ఇస్తే బాగుంటుందనే నేపథ్యంలో కూడా సెలవు ప్రకటించడం జరిగింది ముందస్తుగానే. సో అది కొంతవరకు అక్కడ ఉన్న చిన్నపిల్లలకు ప్రమాదం తగ్గిందనే ఒక వాదన కూడా ప్రధానంగా వినిపిస్తుంది. సో ఓవరాల్ గా చూస్తే అంటే పూర్తి స్థాయిలో కొంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయం అయిపోయినాం. దాంట్లో ప్రభుత్వం ఖచ్చితంగా వెంటనే చర్యలు తీసుకోవాలి. సో ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆ ప్రభుత్వం నుంచి అఫీషియల్గా ఎటువంటి మాకు ఏదైతే కాపాడుతున్నట్టు కూడా మాకు ఇక్కడ కనిపిస్తలేదు. ఎలాంటి సౌకర్యాలు కూడా అందిస్తారు అని చెప్పేసి కూడా కామారెడ్డికి సంబంధించిన కొందరు మనకు ఫోన్ కాల్లో చెప్పడం జరుగుతుంది.